హుండీలా పైసలు ఎత్తుకపోవాలంటే గుళ్ళే ఎవ్వలేని ఆళ్ళ చూసి దొంగతనాలకు ఎగబడుతుంటారు దొంగ మొక్కపోళ్ళు. చుట్టూ చీమల లెక్క తిరుగుతున్న మనుషులు, కంటికి రెప్పయ్యకుండా కావాలుండే కెమెరాలు గివన్నీ ఉండంగా కూడా ధైర్యంగా గుళ్ళల్లోకి పోతున్నారు దొంగ బద్మాషోళ్ళు. పాపం తలుగుతుందన్న భయం కూడా లేకుండా గుళ్ళల్లో దోస్తనే పుణ్యమస్తదన్నట్టు గుళ్ళని దోసుకపోతుర్రు. ఊరి దాపుకున్న శేనుకు ఊరంతా ఓనర్లే అన్నట్టు ఊర్లో ఉన్న గుళ్ళన్నిటికి కూడా దొంగలే ఓనర్లమని ఫీల్ అవుతున్నారా ఎట్లా చూడూరి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాడున్న వీరబ్రహ్మేంద్ర స్వామి గుళ్ళే దొంగలు పడి 9 గ్రాముల బంగారు పుస్తలు 10 గ్రాముల వెండి ఉండి వలగొట్టి అందులో ఉన్న ₹1,00,000 దాకా సదురుకొని పోయిర్రంటే ఏ తీరులో తెగబడ్డారో చూడూరి. ఉండిని దోసినాక ఖాళీ ఉండిని ఇట్లా పడేసిపోయారు. బ్రహ్మంగారు అందరికీ కాలజ్ఞానం చెప్పిండు కానీ ఒకానొక రోజు ఆయన గుళ్ళె కూడా దొంగలు పడి దోసుకపోతారని ఆ స్వామి కూడా ఊహించనట్టున్నాడు. అయితే ఈ నడుమ ఇండ్ల కంటే గుళ్ళలనే దొంగలు ఎక్కువ పడుతున్నారు. ఏదన్నా షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తే ప్రతి కొనుగోలు మీద గ్యారంటీ గిఫ్ట్ అన్నట్టు ఏదన్నా గుళ్ళెకు పోయి దోస్తే గ్యారంటీగా మాలు దొరుకుతుందన్న గట్టి నమ్మికతోటి దొంగలు ఇట్లా గుళ్ళకు కన్నం పెడుతున్నట్టున్నారు. ఇక పాపం తలుగుతుందనే భయం ఉన్నోళ్ళు అయితే గుళ్ళెకెందుకు వస్తాడు? అయినా సచ్చిన తర్వాత తలిగే పాపం గురించి బతుకున్నప్పుడు ఆలోచించుడు ఎందుకు దండుగా? ఏం చేసినా దేవుడు ఆజ్ఞనే కాబట్టి నన్ను గుళ్ళె దోయమని చెప్పింది కూడా దేవుడే, నాకు ఇట్లా దారి చూపించింది కూడా దేవుడే అన్నట్టు దొంగోళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ హితబోధ చేసుకొని గుళ్ళను దోస్తున్నట్టున్నారు. లేదంటే గిట్లెట్లా రెచ్చిపోతారు అని ఫీల్ అవుతున్నారట భక్తులు.